దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్న ప్రజలను దీవించడానికి దేవుడు మా మనుషులు ఉన్నారు. కనికరమైన సంపూర్ణుడైన దేవుడు ప్రతి మాటని కూడా మరి దీవించి మీకు ఆ దీవెనలన్నీ దేవుడు ఇవ్వడానికి, ఆత్మాత్మను కుమ్మరించడానికి, అగ్ని జ్వాలంత ఆత్మతో నింపబడిన దేవుని పిల్లలతో మీ మనుషులు ఉన్నారు. కాబట్టి దేవుని మహిమపడతాము, ఆరాధిద్దాము, దీవెనలు పొందుకుందాము. దేవుడు కనికరాన్ని బట్టి దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆయన వారసత్వంలోనికి మనం ఎవరి వారసత్వం ఉంది మనలోని రారాజు బిడ్డలుగా దేవుడు ఆ వారసత్వం ఇచ్చాడు. చూడండి వాక్యం చూద్దాము. మన వారసత్వం ఏంటి? మా వంశం మా వంశం పోయింది, అయ్యో మమ్మల్ని వంశాధారకుడేమో మంచి వస్తాడు అనుకుంటారు. కానీ మన వంశం ఏంటి? మన వంశం ఏంటి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
మన వంశంలో, ఆయన వంశంలో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు ఏంటంటే, మనం 100 మంది ఓపికతో పరిగెత్తినప్పుడు దేవుడు బహుమానం ఇస్తాడు. దేవుడు అదేంటంటే అక్షయమైన కిరీటము. అక్షయము అంటే జీవితాంతం ఉండేది అన్నమాట. జీవితాంతం కూడా ఉండేది అక్షయమగ కిరీటము. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. మన పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కాబట్టి ఆ పరిశుద్ధతను మనం కాపాడుకొని తాగుడు, బూతులు, మరి ఏంటంటే అక్రమంగా నడడం, ధనాపేక్షతో ఉండడము, అన్యాయంగా ప్రవర్తించడం, ఇవన్నీ ఉండకూడదు. ఎవరికి కూడా ఉండకూడదు. దేశంలో, ఈ గ్రామానికే కాదు, ఈ దేశంలోనే ఎవరికి ఉండకూడదు గాక. ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు చూద్దాము. 24 నుండి 27 వచనాల్లో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడేనట బహుమానం అందుకుంటాడు. అందరికి వస్తుంది ఆ బహుమానము. అందరూ పరిగెట్టగలరా? అందరూ పరిశుద్ధంగా ఉండగలరా? అందరూ బూతులు ఆడకుండా, అబద్ధాలు ఆడకుండా ఉండగలరా? అబద్ధమును ప్రేమించి జరిగించేవారు మంట అగ్నిగుండంలో పడిపోతాడని మరి ప్రకటన గ్రంథంలో ఉంది. 22వ అధ్యాయము 15వ వచనంలో, మరి 21వ అధ్యాయము 8వ వచనం నుండి ఉన్నది. ఆ విషయాలన్నీ కూడా నరకానికి వెళ్ళే లిస్ట్ ఇంకా చాలా చోట్ల ఉంది. అయితే ఇలాగ ఇది అనమాట పందెం. పందెం అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉండడం, నీతిగా న్యాయంగా బ్రతకడం. అప్పుడు సాతానుడి మీద అధికారము ఆ మనిషికి కానీ, ఆ గ్రామాలకు కానీ, ఆ కుటుంబాలకు కానీ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడి భూలోకానికి వచ్చి ఆయనలా బ్రతకాలని ఆయన పోలికలో మనల్ని చేశాడు. జంతువుల్లాగా బతకూడదు. మనిషివా నువ్వు, పశువువా అని అంటారు. మనిషివా నువ్వు, జంతువువా, ఏంటి ఇలా చేస్తున్నావు అని కోపం వస్తే అంటారు. కానీ కోప్పడు కానీ పాపము చేయొద్దని యాకోబు పత్రికలో ఉంటుంది. అయితే ఈ పందెం అంటే ఏంటి? నీతిగా పరిశుద్ధంగా బ్రతకడం అనమాట. ఎందుకంటే పరిశుద్ధులు అవటకే పిలిచాడు దేవుడు, అపవిత్రులు అవడానికి పిలవలేదు. అందుకని పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కటే బహుమానం పొందునని మీకు తెలియదా? ఒక్కరే బహుమానం పొందుకుంటారు, అది మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. ఎలా పరిగెడతారు? పడుకొని పాక్కొని పరిగెడతారా? పాములాగా, కుక్కలాగా నెమ్మదిగా పరిగెడతారా? అలా కాదు కదా. పందురంగంలో ఉంటే పీటీ ఉష అలా పరిగెట్టి ప్రైజ్లు కొట్టింది విశాఖపట్నం. అలాగే మరి మొత్తం ఆంధ్రాకి తను ఎలాగా మరి పరిగెట్టింది, తనకి ఎంతమంది సపోర్ట్ చేశారు? పరిగెట్టడం రాకపోయినా సరే సపోర్ట్ చేశారా లేదా? ఎంతమందో మరి ఉద్యోగపరిచారా లేదా? మరి అలాగా ఉద్యోగపరచాలి, దేవుని పనికి సహకరించాలి. సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. చాలా సార్లు ప్రభు చెప్తున్నారు ఈ మాట, సహకరించాలి. ఎవరైతే పరిగెడుతున్నారో వాళ్ళ కాళ్ళకి అడ్డంగా తగలకూడదు. ఉన్న ఒక్కరోజు కూడా నాకు ఇచ్చేయి అని సాతాన్లాగా నువ్వు వెనకాల పడుకోకూడదు. నీకు నాకు సంబంధం లేదంటే దేవునితో సంబంధం, మనుషులతో సంబంధం. ఒకసారి ఆలోచించండి, దేవునితో మనుషులతో సంబంధం. మనము దేవుని బిడ్డలుగా ఉండడానికి 12 ఓపికతో పరిగెట్టాలి. ఇక్కడ ఇహలోకంలో పందాలు ఆశాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి కాదు. అందుకని పరిగెత్తు వారందరూ పరిగెత్తుతున్నారు కానీ ఒక్కరే బహుమానం పొందదని మీకు తెలియడానికి. ఒక్కరే బహుమానం పొందుకుంటారు. కాబట్టి మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మెతముగా ఉంటాడంట. అన్ని విషయాల్లో కూడా మెతముగా ఉంటాడు, అంటే సాఫ్ట్ గా ఉంటాడు. అన్ని విషయాలు తగ్గించుకుంటాడు. నువ్వు తిట్టినా కొట్టినా, నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా సరే నేను ప్రేమిస్తూ ఉంటాను, నీతో మాట్లాడుతూ ఉంటాను, నీకు చెప్తాను. నువ్వు చేయకపోతే అది దేవుడు చూసుకుంటాడు. అందుకే హెస్కేలు రాసిన పత్రికలో 2-3 అధ్యాయాల్లో ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పమంటున్నాడు. వాళ్ళు చేయకపోయినా, వాళ్ళు
కఠినమైన మనుషులైనా సరే వాళ్ళకి వినకపోయినా చెప్పమంటున్నారు. అందుకని మనము చెప్పాలి, అందుకనే మనం నేర్చుకోవాలి. అందుకని దేవుడు మీకు నేర్పించడానికి వైజాగ్ నుండి విజయనగరం పిలుపు దర్శనం మీద దేవుడు పిలుచుకున్నారు. అక్కడ నుండి జమగుండి నుంచి మళ్ళా దేవుడు ఇక్కడ తీసుకొచ్చారు. ఈ మధ్యలో కొన్ని సంఘాలు, కొన్ని ఏరియాల్లో దేవుడు ఈ మాటలు చెప్పారు, అనేకమైన మాటలు. అక్కడ ఉన్న ప్రజలకి ఏది అవసరమో అటువంటి మాటలు దేవుడిని చెప్పడానికి ఇష్టపడ్డారు. అందరి దేవుడికి మహిమ కలుగుగాక. 11 పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు కూడా మితముగా ఉండాలి. ప్రతి విషయంలో తిండి తక్కువ తినాలి, నిద్ర తక్కువ ఉండాలి, మనం వేసుకున్న బట్టలేంటి, మనం వేస్తున్న మాటలేంటి, ప్రతి విషయంలో కూడా కొద్దిగా ఉండాలి, మితముగా మాట్లాడాలి. ప్రతి విషయంలో కూడా మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటారు, క్షయమైన అన్ని విషయంలో కూడా మితముగా ఉంటారు. వారు ఏంటంటే క్షయమగు కిరీటమును పొందుటకును, అన్ని కూడా కొద్దిగా ఎవరైతే అలా కొద్దిగా చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా క్షయమైన కిరీటం వస్తుంది. క్షయమైనది అంటే అది నశించిపోతుంది అనమాట. అటువంటి కిరీటము అంటే ఈ శాశ్వతమైనది కాని దాని కోసము కొద్దిగానే భక్తి చేస్తారు, కొద్దిగానే పనులు చేస్తారు, కొద్దిగా చేసేసి చిన్న ప్రార్థన చేసి అయిపోయిందనే అనుకుంటారు, అంతే. ఆదివారం చర్చికి వస్తారు, వారం అంతా అంతే. మరి దేవుడు వెళ్ళిపోతున్నప్పుడు బైబిల్ దులుపుకొని వస్తారు. అది కూడా ఇప్పరు, చూడరు, రాసుకోరు, అది గ్రహించారు. ఏదో వచ్చాం కదా, ఆరాధన దేవుడి దగ్గరికి వచ్చాం కదా అనుకుంటారు. మరి ఎందుకంటే అది మితముగా ఉంటుందట. అన్ని విషయంలో ఎందు మితముగా ఉండను. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. మనమైతే కొన్ని విషయాల్లో మనం తగ్గించుకుంటాము. ఎంత అహంకారంగా ప్రవర్తించినా, ఎన్ని గొప్పలు చెప్తున్నా మనం దేవుని గొప్పలు చెప్తా ఉంటాం అనమాట. మన గొప్పలు చెప్పం కానీ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఆయన శక్తితో నింపినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూదిగంతముల వరకు సాక్షులుగా నిలబెడతాడు. అది దేవునికి మహిమ తెచ్చేది కానీ మనుషులకి మహిమ తేవడానికి కాదు. మనకి ఏ కార్యాలు చేసినా, దేవుడు మనకి ఏ ఇబ్బందుల నుండి విడిపించినా, ఎటువంటి పరిస్థితులు గుండా మనల్ని ఆ పాపం నుండి శాపం నుండి విడిపించినా ఆయనకి మహిమకరంగా మనం జీవించాలి తప్ప అదే తప్పులు చేసి, అవే బూతులు, అవే తాగుడు, అవే వ్యభిచారము చేసుకొని ఉండడానికి కాదది. కాబట్టి దేవుడికి ఇష్టంగా మనము దేవుని పోలికతో, దేవుని గుణాలతో మనల్ని నిర్మించాడు. అలా ఉండమని దేవుడు ఆ విధంగా ఉన్న వారికి అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. అక్షయమగు కిరీటం అంటే జీవితాంతము కూడా దానికి అంతం అనేది ఉండదు. అంటే దానికి నాశనం అనేది ఉండదు. అది జొంగపడటం, అది పోవడము, దొంగలెత్తుకెళ్ళడం అలాంటిది ఏమి ఉండదు. అటువంటి కిరీటాన్ని దేవుడు ఇవ్వడానికి మనము అలా 10 మంది ఓపికతో మనం నేను గురి చూడని వారి మీద పెరుగుతువాడను కాను. అంటే భక్తి చేస్తే గురి ఒకటి ఉండాలి. అటు లోకము, అటు దేవుడు, అటు అబద్ధాలు, అటు బూతులు, అటు ధనాపేక్ష, అటు దేవుడు ఇలా ఉండకూడదు. అది గురి లేని భక్తి అనమాట. గురి లేకుండా ఎవరైనా పరిగెడతారా? అదే ఇంట్లో విషయాలు అయితే నువ్వు గురి కలిగి ఉంటావు. నీ ఇల్లు కట్టుకోవడానికి, నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, నీ ఆస్తి సంపాదించుకోవడానికి, నీ అప్పులు తీర్చుకోవడానికి అన్ని ఒక గురి మీద ప్లానింగ్ వేస్తావు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి గురి ఉండదు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను అంటున్నాడు. నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడను కాను, గాలికి కొట్టుకునే వాళ్ళు గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనే పోదునేమో అని నా శరీరము నలగొట్టుకుని దాన్ని లాభర్చుకుంటున్నాను అంటున్నారు. మనం ఏంటంటే దేవునిలో మనము నలగొట్టుకోవడం అని అంటే దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి, దేవునితో మనము కలిసి ఉండాలి. మేడగదిలో 120 మంది మరి 10 రోజుల ఉపవాసం ఉండి దేవుని అగ్ని అభిషేకము పొందుకున్నారు. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు. దేవుని యొక్క 5
5,000 మందికి భోజనము పెట్టినప్పుడు అక్కడ దేవుడు అనేక మందికి ప్రసంగించి అందులో ఒక 500 మందిని ఇన్వైట్ చేశాడు దేవుడు. 500 మందిని దేవుడు పిలిచారు. బాగా ఫిల్టర్ చేస్తారు, ఎంతమంది వింటున్నా సరే దేవుడు ఏంటంటే ఫిల్టర్ చేస్తారు. అందులో 120 మంది, 500 మందిని పిలిస్తే 120 మందే వచ్చారు. 10 రోజులు ఉపవాసం ఉండి మేడగదిలో ఈ అగ్ని జ్వాల వంటి ఆత్మతో నింపబడ్డారు శిష్యులు. ఆనాడు ఆ శిష్యులు, యేసయ్య శిష్యులు ఏం చేశారంటే మరి యేసయ్య శిష్యులుగా అనేక మందిని తయారు చేశారు. ఈ భూలోకం అంతటా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇండియాకైతే తోమా గారిని దేవుడు పంపించారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర పంపించారు. మమ్మల్ని ఇక్కడ ఒక 8 ఏరియాలకు పంపించారు. ఇప్పుడు జొన్నగుడ్డ నుంచి ఇదిగోండి గుంకులంలో మరి దేవుడు తీసుకుని వచ్చినారు. దేవుడు మహిమ కలుగుగాక. దేవుడు అప్పచెప్తారు ఆ ప్లేస్లేంటి, ఆ మనుషులేంటి, అటువంటి అధికారం ఇచ్చి అధికారము కలిగిన వాని వలె బోధించడానికి మార్కు సువార్తలో ఉంటది. అది 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ అధ్యాయము 20-21 వచనాల్లో ఉంటది ఆ మాట. చూడండి ఒకసారి. మార్కు సువార్త అందరూ కూడా ఆశ్చర్యపడతారనమాట ఆ బోధకి. ఈయనేంటి అధికారంతో బోధిస్తున్నాడు అని చెప్పి ఆనాడు చాలా ఆ ధైర్యాన్ని చూసి చాలా దేవుడిని చాలా అక్కడ ఉన్న వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ కూడా ఈయన అధికారము గలవాని వలె బోధిస్తున్నాడు అన్నారు. ఎందుకంటే ఈ అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా బోధించగలరు అన్నమాట. అంతటి వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినం సమాజ మందిరంలోనికి పోయి బోధించను. ఆయన శాస్త్రం వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారట. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏంటి మామూలుగా చెప్తారు, వాళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. ఇప్పుడు చేసిన వాళ్ళు ఎలా చెప్తారు? చాలా అధికారంతో, చాలా ధైర్యంతో చెప్తారు. దాన్నే అపోస్తుల బోధ అంటారు. ఈ అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకున్న వాళ్ళు అలాగా అధికారంతో బోధిస్తూ ఉంటారన్నమాట. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉంటాను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మ నశింపచేయటిగా వచ్చిందివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుడు పరిశుద్ధుడు అని కేకలు వేస్తున్నాయి. ఆ దెయ్యాలు మనకి తెలుస్తాయి, కేకలు వేస్తాయి. నేను దెయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు నేను ఎవరిని అని అడిగాను. నేను ఎవరిని చెప్పు, నీతో ఎవరిని మాట్లాడుతున్నారంటే నువ్వు దేవుని బిడ్డవి అని చెప్పి దేవుని ఆత్మ పొందుకున్న ఆమె కూడా చెప్పింది. పౌలు అన్న ఆయన మరి అక్కడ సునీత అని ఒక అమ్మాయి ఇంగ్లపల్లిలో, మళ్ళీ ఇక్కడ ఇంకొకరు చెప్పడం జరిగింది, దేవుని బిడ్డ నువ్వు అని చెప్పి. మనం ఏంటంటే దెయ్యానికి దేవునికి తెలుస్తాయి మనం ఎవరమో అని. మనం ఎవరెవరు తెలిస్తే దెయ్యానికి తెలిస్తే దేవుడికి తెలుస్తాయి మనం ఎవరమో, మన అడ్రస్, మనం ఏం చేస్తున్నాం, మన రహస్య పాపాలు ఏంటి, నువ్వు ఏంటి వేషధారంగా ఉంటున్నావా, ఏం బోధ చేస్తున్నావు, ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళిద్దరికి సాతానికి దేవునికి తెలిస్తే వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మ నశింప చేయడానికి వచ్చిందివా? యేసయ్య అంటే తెలిసింది చూసారా దెయ్యాలకి. నీవెవడవో నాకు తెలియను అంటుంది అక్కడ. నీవు దేవుడు పరిశుద్ధుడవు అని కేకలు వేస్తా ఉన్నాయన్నమాట. అందుకే యేసు ఊరకుండమో వాడిని విడిచిపోమని వాళ్ళని గద్దించాడు. ఎప్పుడు వస్తాయి ఈ అభిషేకము? ఎలాగొస్తుంది? అగ్నిజ్వాల వంటి ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకి దేవుడు అటువంటి అభిషేకం ఇస్తారు, అగ్ని అభిషేకము. నేను నీటితో బాప్తిసం ఇచ్చాను, నా వెనక వచ్చేవాడు అగ్నిలోను నీటిలోను పరిశుద్ధాత్మతోను ఆ బాప్తిసం ఇస్తాడు అని చెప్తున్నారు. అటువంటి అభిషేకము దేవుడిచ్చి మరి బాప్తిసం ఇచ్చినప్పుడు యేసయ్యని నాలో చూసి మరి ఆది అభిషేకము ఇచ్చారు. ఎందుకంటే దేవునికి లోబడినప్పుడు ఆ అగ్ని అభిషేకము పొందుకున్నప్పుడు దేవుడు ఇస్తారు. వైజాగ్లో
నేను దేవుని ఆత్మను పొందుకున్నాను. దినకర్ గారి మీటింగ్స్ లో, ఆనంద్ రాజు గారి మీటింగ్స్ లో దేవుని ఆత్మను పొందుకొని సత్యదాస్ గారి దగ్గర మరి బాప్తిసం తీసుకొని మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి అక్కడ తెలిసింది. అంతవరకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా చాలా మంది నామకార్థంగా మొదట నేను కూడా ఉండేదాన్ని, నాకు కూడా తెలియదు ఇవన్నీ కూడా. కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే మన జీవితాలు అంకితం చేస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క భక్తి అనేది రియల్ అది అంటే ఒరిజినల్ భక్తి, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములకు నడిచే భక్తి నేర్చుకుంటారో అప్పుడు తెలిసే ఇవన్నీ కూడా. యేసయ్య భూలోకానికి వచ్చారు ఈ అగ్ని జ్వాల వంటి ఆత్మను పొందుకోవడానికి అపోస్తుల ద్వారా, అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, బోధకుల్ని దేవుడు అలా పిలుస్తారు. సంఘంలో ఫ్యాకల్టీగా, అంటే వాళ్ళు స్కూల్లో ఎలా ఫ్యాకల్టీ ఉంటారు, హాస్పిటల్లోని మరి హోటల్లోని అన్ని కూడా కుటుంబంలోని ఒక గ్రూప్గా దేవుడు నిర్ణయిస్తాడు కదా. అందరూ కలిసి చేయాలని. వాళ్ళు ఉంటేనే ఆ హోటల్ నడుస్తుంది, లేకపోతే ఆ హాస్పిటల్ నడుస్తుంది, వాళ్ళు చర్చ్ నడాలి. అంటే అలాగా ఎఫ్ఎస్సి 4:13 ప్రకారం నాకు వైజాగ్లో మరి ఏకాంతంలో 1 year నేను 1 year ఉన్నాను. 1 year అంటే 1 year ఉన్నాను. దగ్గర 60 రోజులైతే ఉపవాసంలో ఉండడం అయింది. ప్రార్థనలో ఉండడం జరిగింది. అభిషేకం పొందుకున్నాక, పరిశుద్ధాత్మ పొందుకున్నాక, బాప్తిసం పొందుకున్నాక, బాప్తిసం నేను పొందుకున్నాక దేవుడు అలాగా నా ఆత్మీయ బిడ్డలు కూడా అలాగే నా దగ్గర బాప్తిసం తీసుకున్న బిడ్డలు కూడా అలాగే దర్శనం ప్రవచనంతో ఎఫ్ఎస్సి 4:13లో ఏవైతే ఉందో, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలంటే, మరి కొందరు అపోస్తులుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, బోధకులుగా ఏ విధంగా నిర్ణయించాడో ఆ దినాల్లో, అలాగా నా ఆత్మీయ పిల్లలు మరి అగ్ని అభిషేకము, ఇంకా ఆమె ఆరుణ కాంతన, ఆమెకైతే కలలో వీళ్ళైతే చేతులేసి ప్రార్థన చేస్తే వీళ్ళందరూ పొందుకున్నారు. ఆమె అయితే పొందుకోవడానికి అవ్వలేదు. ఆమె వాళ్ళందరికన్నా జూనియర్ అనమాట. కాబట్టి ఆమెకి ఆ అవకాశం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. కానీ ఆమెని దేవుడే తీసుకొచ్చాడు. క్రిస్మస్ పూట తీసుకొచ్చాడు. మరి బాప్తిసము ఇద్దామంటే ఎవరు ఇస్తారని ఆమె అన్ని చర్చలకు వెళ్ళి ఎదుగుతున్నప్పుడు ఆఖరికి దేవుడు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఈమెయితే మరి వాళ్ళు చాలా నలగాలి. మరి నలిగిన తర్వాత బాప్తిసం తీసుకోవాలని భయపడిపోయారు. ఎందుకంటే ఈ విశ్వాసంలో చీకట్లు ఉంటాయి. ఆ చీకట్లు ఎవరైతే బాప్తిసం ఇస్తే వాళ్ళకి వచ్చేస్తాయని వాళ్ళు నలగాలి అని అలాగొచ్చుతారనమాట. కానీ వాక్యం అయితే అలా చెప్పట్లేదు. నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను అని వాక్యం చెప్తుంది. ఆమె నమ్మి తహతలాడుతున్న దేవుని బిడ్డగా తయారవుదాము అని అనుకుని, అది ఆ ఆత్మను పెట్టింది దేవుడే కదా, ఆ మనసును పెట్టింది దేవుడే కదా. నాకు బాప్తిసం ఇవ్వండి అనేసి మరి ఇదిగో నీళ్ళని ఫిలిప్పు అడిగినప్పుడు, నపుంసకుడు ఫిలిప్పుని అడిగినప్పుడు వెంటనే ఆయన ఇదిగో నీళ్ళకి వెంటనే బాప్తిసం ఇచ్చాడు. అలాగా నేను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇలాగ అడగడం వెంటనే ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది ఏంటంటే అగ్ని జ్వాల వంటి ఆత్మ ఉన్న వాళ్ళకి దేవుడే వాళ్ళలో ఆత్మ అయిన దేవుడు, ఆ అగ్ని వంటి దేవుడు అని చెప్తున్నాడు కదా, నేను దహించి అగ్ని ఉన్నానని. ఆ దేవుడిని కలిగిన వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డకి అలాగా అంత ఆశతో ఉన్న ఆమెకి అలాగా బాప్తిసం ఇచ్చి 1 వారం రోజులు కాలేదు, దేవుడు అగ్ని అభిషేకం ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కలలో ఇచ్చాడు దేవుడు. చూసారా, మనుషులు అక్కలేదు, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడని యోబు 33:14 ఉంది. కాబట్టి మీ గ్రామ ప్రజలు దేవుని యొక్క అభిషేకము పొందుకోవాలి. అలా పొందుకున్నప్పుడు దేవుడు ఈ దయ్యాల మీద అధికారం ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఇస్తారు. నమ్మువారి ఎడల ఈ సూచక్రియలు చేస్తారని ఆ మార్కు 16:17 ఉంటది. రోగుల మీద చేతులేస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు, దెయ్యాలను వెళ్ళగొడతారు. మరి ఇంకా పాముల్ని ఎత్తు పట్టుకుంటారు. పాములు తిరుగుతున్నాయి కదా ఇక్కడ, మరి ఆ పాములు మీరు ఎత్తి పట్టుకుంటారు అనమాట. విషకరమైనది ఎవరైనా నేను చెప్పే మాటలు నచ్చక నీకేమైనా విషకరమైనది ఏదైనా పెడితే వాళ్ళకి ఏమీ చేయదనేసి ఉంటుంది అక్కడ. నమ్మితే చాలు దేవుని యొక్క అభిషేకం వాళ్ళ మీద పని చేస్తుంది. దేవుని మాట వింటే చాలు.
కాబట్టి సాతాను ఏంటంటాడు, నువ్వు మంచిదానం కాదు, నువ్వు చేయలేవు, నీకు చదువు రాదు, ఇలాంటివన్నీ కొండలు సాడీలు చేస్తూ ఉంటది. అందుకనే మనం అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు వాక్యం వింటూ ఉండాలి. ఆ వాక్యం పట్టుకొని దేవుడు బతులాడుకుంటూ ఉండాలి. దాన్నే ప్రార్థన అంటారు. ప్రార్థన రాదు, నీకు రాదు కదా, నీకేమీ రాదు అని అంటది ఇది. కానీ నాకైతే ఏమీ రాదు, నాకు ఎవ్వరూ భక్తి నేర్పించలేదు. కానీ ఎందుకు సాక్షిగా నన్ను నిలబెట్టాడు, విద్య లేని పామలు ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు, బలహీనులు ఎందుకు ఎంచుకున్నాడు, సిగ్గుపరచడానికి, బలవంతులు సిగ్గుపరచడానికి ఎంచుకున్నాడు, గొప్పలు సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నిక లేని వారిని ఎంచుకున్నానని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి సాక్ష్యాన్ని మన భూమి గంతముల వరకు చెప్పాలి. మన పాత స్థితిని మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ స్థితి ఏంటంటే అటువంటి వారికి బలమిస్తుంది. ఆ బలమిచ్చే ఆత్మలాగా ఆ సాక్ష్యము పని చేయను గాక. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశింపచేయుటకు వచ్చిందివా అని సాతాను గాడు క్వశ్చన్ వేస్తున్నాడు యేసయ్యని. యేసయ్య నీవెవడో నాకు తెలిసిన అంటున్నాడు. యేసయ్య నువ్వెవరో తెలిసి అంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. నీవెవడవో నాకు తెలియదు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలేస్తుందంట. కేకలు మళ్ళీ సాతాను పట్టిన వాళ్ళు అలాగే కేకలేస్తూ ఉంటారు. నువ్వెవడో నాకు తెలుసులే అని అంత అహంకారంగా ఉంటారు. వీడికి సాతాను బిడ్డ వాక్యం నీకు తెలిసిందనుకో, ఓహో వీడిలో సాతాను ఉన్నది వెంటనే నీకు మైండ్కి తెలిసిపోతుంది. అందుకే ఊరకుండము వాడిని విడిచిపోమ్మని వాళ్ళు దాన్ని గద్దిస్తే అపవిత్రాత్మ వాడిని విలవిలలాడించి పెద్ద కేకలేసి విడిచి వెళ్ళిపోయింది. అలాంటి మనుషుల్ని బాగు చేయడానికి భూలోకానికి దేవుడు వచ్చాడు. ఇలాగ మొక్కేసుకుని వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు నమ్ముకున్నాళ్ళే వెళ్ళి చికెన్ బిర్యానీ వండుకుందాము, తినేద్దాము, పడుకుని పోదాము, ఆదివారం వచ్చి మరి మధ్యలో ఇంకా దేవుడే లేడు అన్నట్టుగా మనము బ్రతకకూడదు. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలో ఆజ్ఞాపించగా ఆయనకు లోబడుతున్నాయని ఒకరితో చెప్పుకుంటున్నాడట. మనకి అటువంటి అధికారం ఇచ్చాడు. నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తాడని యోహాను 14:12 చెప్తున్నారు. ఆలోచించండి, దేవుడు మరి ఎన్ని అద్భుత కార్యాలు చేసి ఆయన పిల్లలుగా ఆయన వంశంలో ఉన్నవాళ్ళు ఆ వంశము ఆ రాజరికము ఎలాగ దక్కుతుంది? ఆయన చేయకపోతే దక్కుతుందా? నువ్వు చేయకపోతే సాధారణ సంబంధించినట్టు లెక్క వస్తావు. దేవుడు ఇవన్నీ అడుగుతాడు కదా, నువ్వు చేయాలా వద్దా చెప్పండి, చేస్తావా లేదా చెప్పండి. చేస్తాము, దేవుని సంబంధం కదా చెప్పాలి. చేస్తాము, మేము చేస్తాము, ఈ రోజు నుండి మేము చేస్తాము, మేము ఆ అగ్నిజ్వాల వంటి ఆత్మ మాలో ఉంది, ఆ దేవుడు అందుకే మమ్మల్ని ఇక్కడ పంపించారు అని చెప్పాలి. వెంటనే ఆయన కూర్చున్న సమాచారం త్వరలో గలిలయ ప్రాంతం అంతటా వ్యాపించేసిందంట. అప్పుడు మీరు చేశారనుకో, ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా వ్యాపించేస్తుంది. పలానామే పలానా ఇలా ప్రార్థన చేయగలరు, ఇలా దేవుడు చేశారు. సమరయ స్త్రీ అవిధంగానే యేసయ్య వచ్చి చెప్పేటప్పటికి యేసయ్య ఆమెలో ఉన్న పాపాలన్నీ విడిపించి, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ జీవిస్తాను, ఆ జీవజాల నది నాకు ఇవ్వండి ప్రభా, జీవజాలము నాకు ఇవ్వండి అని కొండ బయట పెట్టేసి ఆమె విషయాలన్నీ చెప్పేసరికి మరి ఆయన ఆ మెసేజ్ వచ్చాడు ఆయన అని చెప్పి మీరు చదివితే మీరు చదివారంటే మరి ఇక టైం అయిపోతుంది కాబట్టి అధ్యాయం మీరు చదువుకోండి. ఆ సమరయ స్త్రీ ఆ విధంగా మన ఊరంతా కూడా రక్షణలోనికి తీసుకొని వచ్చింది. అలా మనము ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరిని దేవుని శక్తిని పొందుకున్న వాళ్ళు బూది గంతముల వరకు సాక్షులుగా ఉండమంటున్నాడు దేవుడు. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అయితే చాలా మంది మతాలు కులాలు ఇవన్నీ పెట్టుకొని మరి ఎవరికి అంటి ముట్టలేనట్టు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక విభేదాలు అన్నమాట. భేదమేమీ లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను అందుకే పొందుకోలేకపోయారు. అయితే అటువంటి వాళ్ళ కోసము దేవుడు ఏంటంటే పేతురు విషయంలో ఈ కార్యము దేవుడు చేశాడు. పేతురుని దర్శించారు. యేసు శిష్యుల్లో పేతురు చేశాడు. ఆయన ఏంటంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కువ వెళుతున్నారు.
పగలు 3 గంటలకు, అప్పుడు గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటారు. కానీ పగలు 3 గంటలకి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అగ్నిజ్వాల అంటే ఆత్మ ఇంకా ప్రజ్వలిస్తూ ఉంటుంది అనమాట. చనిపోయిన వాళ్ళు కూడా లెగిస్తారని మాకు వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. అంటే మనిషిలాగా ఉంటారు కానీ వాళ్ళెవరికి పనికిరారు అనమాట. నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడిగా ఉంటారు వాళ్ళు. అటువంటి వారు దేవుని యొక్క కార్యాలు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది దేవుడి నామములో. ప్రతి ఒక్కరికి కూడా అటువంటి అధికారం కలిగిన వారి వల్లే బోధిస్తూ అటువంటి కార్యాలు చేయనుగాక. యోహాను 14:12 ప్రకారము దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన దేవాలయానికి ఎక్కి వెళ్తున్నప్పుడట పుట్టినది మొదలుకొని మరి కుంటివాడు ఒక మనుషుడు మోసుకొని పోతున్నాడంట. దేవాలయానికి వెళ్ళడానికి కాళ్ళుండి కూడా రావట్లేదు. తిని పడుకుంటున్నారు, హాయిగా తాగేసి పడుకుంటున్నారు చక్కగా. కానీ ఆ పడుకున్నారు. మీరు రావాలి పిల్లలు, మీరు భార్యలు రావాలి, భార్య మాట వినకపోతే భర్తలు రావాలి. ఎందుకంటే భార్య పరిశుద్ధత భర్తకి వెళ్తుంది, లేకపోతే పిల్లలు అపవిత్రులైపోతారు. భర్త పరిశుద్ధత భార్యకి వెళ్ళాలి. ఇద్దరు పరిశుద్ధంగా లేకపోతే అపవిత్రత అనేది పిల్లలకి ఏలుబడి చేస్తుందని 2 కొరింథీ 7:14 చెప్తుంది. కాబట్టి పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషును మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళివారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారపు దేవాలయం ద్వారం వద్ద ఉంచుకోవడానికి వచ్చారనమాట. అక్కడ ఉంచడానికి కొంతమంది వినడానికి వస్తారు, కొంతమంది దండుకోవడానికి వస్తారు అనమాట. ఈ పుట్టి నుంచి గుడ్డివాడు ఏంటంటే ఒకరు మోసుకొని తీసుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ అడుక్కోవడానికి తీసుకొస్తున్నారు. ప్రతి దేవుణ్ణి అడుక్కోవడానికి కాదు, మనుషుల మీద ఆధారపడి వస్తున్నాడు. ఆ ద్వారం దగ్గర పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా, భిక్షం ఎవరిని అడుగుతున్నారు? శిష్యులు పేతురు యోహాను. ఇక్కడ అగ్నిజ్వాల వంటి ఆత్మతో ఇక్కడ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా, పేతురు యోహాను. వాళ్ళని అగ్నిజ్వాలు పొందుకున్న వాళ్ళిద్దరు కూడా తెల్లవారుజామున 3 గంటలకి దేవాలయంలోనికి ఎక్కిపోతుంటుంటే ఈ దేవాలయం గడప దగ్గర కూర్చొని వాడు తేరి చూస్తున్నాడట. అప్పుడు పేతురును యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడమనేది. చూడండి, వాళ్ళ కళ్ళల్లో ఒక శక్తి ఉంటుంది. ఆ కళ్ళల్లోనే అగ్నిజ్వాల వంటి ఆత్మను పొందుకున్న వాళ్ళ కళ్ళల్లో ఒక శక్తి ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే వాళ్ళు ఏడుస్తారు. వీళ్ళకేమో చంపలు గుద్దుకున్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళకి వాళ్ళు ఏడిపిస్తే ఈ యుగమందైనా రాబో యుగమందైనా పాపక్షమాపణ లేదనందు వాక్యం. వాళ్ళు ఏడుస్తున్నారు అనుకుంటారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ తేరి చూడమంటున్నారు. ఎందుకంటే ఎంత పవర్ ఉంటుంది వాళ్ళలో అంటే, ఎందుకు దేవుడు వాళ్ళకి క్షమాపణ ఈ యుగంలో ఉండదు, రాబోయే యుగంలో కూడా వాళ్ళ పాపక్షమలు ఉండకపోతే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అందుకని దేవుని బిడ్డలతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏడిపించకూడదు, వాళ్ళు దుఃఖపెట్టకూడదు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళతో వాళ్ళు ఏమంటే అది జరుగుతుంది. మరలా వాళ్ళు తేరి చూసినప్పుడు ఏం జరిగిందంట, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడంట. అంతట పేతురు, వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను. ప్రతి ఒక్కరు కూడా వెండి బంగారాలే ఇవే అడుగుతూ ఉంటారు. కానీ ఆ తేరు చూసినప్పుడు ఏమంటున్నారు, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. కలిగింది ఏంటి? అగ్ని జ్వాల అంటే ఆత్మ ఏం చేసిందంటే, తనకి ఏంటంటే కాళ్ళు గుడ్డుతనము కదా ఆయనకి, ఆ గుడ్డుతనము కాళ్ళు లేవు కదా, కుంటివాడు కదా ఆయన. కళ్ళు ఉండేసరి కూడా ఒక గుడ్డివాడి కింద లెక్క కదా మరి, ఇంకా కాళ్ళు లేవు మరి. కాబట్టి నువ్వు నాకు కలిగేదే నీకు ఇచ్చుచున్నానని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పినప్పుడు వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు అనమాట. వెంటనే నడు అని చెప్పి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తినప్పుడు వెంటనే వాని పాదములు చేలమండలో బలం పొందుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు జరుగుడు సంఘంలో ఒక ఆమె మరి అలాగే కేళ్ళు అన్ని కూడా కండరాలు పట్టేశాడు సాతాను గాడు.
పడుకోబెట్టేశాడు 9 వరకు కూడా. అమ్మ ఈ కుంకుమ వచ్చేసరికి చాలా బాగుంది, నాకు తేలిగ్గా అనేసి దేవుని అభిషేకంతో, అగ్ని అభిషేకంతో నింపాడు జరుగుడులో. చూడండి దేవుడు మరి ఆ అగ్ని అభిషేకము ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా కాపాడుకోవాలో అనుక్షణము కూడా దేవుని బిడలుగా అలా ఉండాలి. ఇక్కడ క్షేమలు ఇవన్నీ కూడా బలం పొందుకున్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. వాడు ఏం చేశాడు? వాడు దిగ్గున నడిచాడంట. మరి నడిచి గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వచ్చాడంట. వచ్చినప్పుడు చూడండి, చూసిన వాళ్ళకి ఎంత ఎలా ఉన్నది. వాడు నడుచుచు దేవుని స్థుతించుచుంటారు ప్రజలను చూచి శృంగారమైన దేవాలయం అంటే బంగారంతో కట్టిన దేవాలయం. ద్వారం దగ్గర భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తిరిగి వాళ్ళు జరిగిన దాన్ని చూచి విస్మయం అందరు చాలా ఆశ్చర్యపడిపోయారంట. జరిగింది, ఇది నిజమా కళ, ఇది ఏంటి, ఏం జరిగింది అని. దేవుని కార్యాలు అగ్ని జ్వాలంటే ఆత్మలు పొందుకున్న వారి విషయంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు. చేతులు ముడుచుకొని పడిపోవడానికి కూర్చోవడానికి కాదు. దేవా నన్ను వాడుకొని 3 గంటలు లేసి 3 నుండి 6 వరకు ప్రార్థన చేయమని ఒక ఆయనకి చెప్పారు. ఆయన చేయలే అలాగా. ఇప్పటి వరకు ఆ ఆత్మను పొందుకోలేకపోయాడు ఆయన. ఎంత విచారకరం. దేవుని మాట వింటే ఎంతమంది బాగుపడవచ్చు, ఎంతమందికి దేవునికి మహిమకరంగా ప్రతి ఒక్కరు నిలబడగలరు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చేసారట అతన్ని చూడడానికి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీరికి బలమిచ్చినట్లుగా మీరు ఎందుకు మాతో దేవుని చూస్తున్నారు? మాలో ఏం శక్తి లేదే, మీరెందుకు మమ్మల్ని చూస్తున్నారు అని చెప్పి మనం ఎప్పుడైనా దేవునికి మహిమపరచాలి. దేవుడు చేశాడు, ఇదిగో నీ ద్వారా కూడా చేస్తాడు, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడని యేసయ్య చెప్పాడు. మనము కూడా ఇదిగో నాకంటూ నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, నువ్వు కూడా చేస్తావని వాళ్ళకి చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఇస్సాకు యాకోబు వారు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు మన సేవకుడిని యేసును మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయనను అప్పగించేశారు చూసారా అని చెప్తున్నారు. యేసయ్యని మీరు అప్పగించారు. చూడండి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుని యొక్క కుమారుడు యేసయ్యని మీరు మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయన్ను అప్పగించారు. పిలాతు ఆయన విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించారు. పిలాతు దగ్గర మీరు ఆయన నిరాకరించాడు. బరబ్బనే ఇచ్చిపెట్టండి అని అన్నారు. మీరు బరబ్బనే ఇచ్చిపెట్టండి, యేసయ్యని సిలువేయండి అన్నారు. శాపాలు పొందారు. ఎంత బలం చూసారా? అగ్ని జ్వాల అంటే ఆత్మ లేనప్పుడు ఎలా ఉంటది? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. అది ప్రూఫ్ చేయడానికి దేవుడు ఒక కార్యం చేస్తారు. దేవుని బిడ్డ నీ కుటుంబంలో నీతోటే ఒక కార్యం చేయడానికి దేవుడు మీ మధ్యకి వచ్చినారు. మీరు కూడా అలాగా ఛాలెంజ్ గా నిలబడాలి. ఏది దేవుని ఆత్మ, ఏది దెయ్యం ఆత్మ? దేవుడిని సిలువేశారు. ఇక్కడ దొంగ సాతాను బిడ్డని ఇంకా బాగా దొంగతనాలు చెయ్యి, ఇంకా హత్యలు చెయ్యి అని చెప్పి విడిపించాడు పిలాతు. చూసారా, వాళ్ళకి ఏకీపించారు మీరని. మరి అగ్ని జ్వాలను పొందుకున్న దేవుని పిల్లలు సాక్షిగా వాళ్ళు ఒక కార్యము చేసి ఆ కుటుంబాన్ని బాగు చేసి, దేవుడి కార్యం ఎలా ఉంటుంది, దేవుని మేము కలిగి ఉన్నాం, మీరు కూడా కలిగి ఉన్నప్పుడు మీరు మంచి ఏదో చెడెట్టే దేవుడు ఎవరో సాతాను ఎవరో మీరు తెలుసుకుంటారు. దేవుడు మీరు చంపారు అని చెప్తున్నాడు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగారు. నరహంతకుడైన మనిషిని మాకివ్వండి, నరహంతకండి మాకివ్వండి అని అడిగారు. ఆలోచించారా? ఎవరిని కోరుకుంటున్నారో మీరు కూడా? మీరు జీవాధిపతిని చంపింటారు కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. మీరు ఆయన చంపేశారు కానీ మరి తండ్రి అయిన దేవుడు ఆయన చనిపోయి మీకోసమే మళ్ళీ బ్రతికాడు. మీలాగే మీరు కూడా అలాగే మనుషుల కోసము, చెడు దుష్ట ప్రజల కోసము మీరు కూడా అలాగే ప్రాణం పెట్టాలి, అలాగే ప్రేమించాలి, అలాగే క్షమించాలి, అలాగే దీవించాలి.
అని చెప్పి అటువంటి మనస్సు కలిగి ఉండాలి. అలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు మీకు అగ్నిజ్వాల ఆత్మను దేవుడిస్తాడు. మీ మనసును పెట్టి మీరు అలా సమర్పించుకుంటే, దేవా ఇలా ఇంతమంది నశించిపోతున్నారు, నన్ను వాడుకోవా అని నేను అడిగినప్పుడు దేవుడు నన్ను అభిషేకించారు. అసలు అభిషేకం అంటే ఏంటో తెలీదు, అటువంటి ఏరియాలో ఉంటాయని తెలియదు, ఇటువంటి ఏరియాలో ఇలా చెడిపోయి ఉంటారని తెలీదు, ఈ వ్యభిచారము తాగుడు ఇలా ఉంటుందని తెలియదు. అసలు ఎంతమంది ఇలాగా కన్నీరుగా వస్తారు, ఇలాగా ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అనే విషయాలు నాకు తెలియని పరిస్థితిలో నా మనసు ఎరిగిన దేవుడు అటువంటి ఏరియాలో దేవుడు తీసుకొచ్చి, దేవుడు మహిమకరమైన కార్యాలు జరిగించి, ఆయన మరి అగ్ని అభిషేకం ఇచ్చి, అలా అగ్ని అభిషేకం ఇచ్చి శిష్యుల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగా దేవుడు మరి ఈ గ్రామానికి కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి, మరి మిమ్మల్ని దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అది బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవునిలాగా మనము బ్రతకాలని దేవుని రూపం ఇచ్చి దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. అలాగా ఆయన రాకడ మరి అందుకే ఆలస్యం అవుతుంది. ఆయనతో యుగగాలు మనం ఉండడానికి ఆయన ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ మీరు ఆలోచించండి, మరి మీ హృదయాల్లో హత్తుకోవాలి ఇలాంటి మాటలు. దేవుడు అటువంటి అభిషేకము మీకు ఇచ్చును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి అభిషేకముతో మీరు ఈ మాటలని మీరు వారమంతా కూడా మరి ధ్యానించాలి, దేవునికి సాక్షిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు మమ్మల్ని పంపించారు. కాబట్టి మీరు అంటే ఆశీర్వాదాలు పొందుకుందురు గాక, దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ అధ్యాయము 1వ వచనము చూస్తే 1వ వచనము దగ్గర మరి ఇటువంటి భక్తులందరూ కూడా ఒక సాక్ష్యము కలిగి ఒక మేఘం వల్లే ఆవరిస్తారనమాట. ఆవరించినప్పుడు దేవుని యొక్క షకీనా మేఘము ప్రతి ఒక్కరి మీద కూడా తొలకరి వర్షము కడవరి వర్షము లాగా దేవుని శక్తితో నింపుతాడు దేవుడు. అటువంటి అభిషేకము దేవుడు ఈ గ్రామానికి ఇచ్చును గాక. కొలసీలు రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదివితే ఎప్పుడు అలాంటి షకీనా మేఘం ఆవరిస్తుందో తెలుసా? ఎప్పుడు అగ్నిజ్వాల వంటి ఆత్మని దేవుడు ఇస్తారో తెలుసా? కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా మీ అవయవాలు ఎలా ఉండాలంటే జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, అంటే డబ్బు పిచ్చి అనమాట. దేవుని డబ్బులు కూడా దొంగలించారు, దొంగలు అనమాట. అంటే వాళ్ళకి విగ్రహారాధన కింద లెక్కెట్టారు వాళ్ళని. చూడండి, విగ్రహారాధన అనమాట. దురాశను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. దేవుని డబ్బులు దేవునికి ఇవ్వరు, వాళ్ళు కూడా విగ్రహారాధన లెక్కలోనికి వచ్చేస్తారు అనమాట. అవన్నీ చంపివేయండి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి వస్తుంది? అవిధేయుల మీదకి వస్తుంది. ఎవరైతే దేవుని మాట వినట్లేదో, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరాల వరకు దీవిస్తాడు. మరి లేకపోతే ఆయన 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారుల మీదకి వచ్చేస్తుంటది. అదే బీపీలు, షుగర్లు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ తాతకు ఉందా, మీ అమ్మమ్మకు ఉందా, మీ నాన్నమ్మకు ఉందా, మీ అమ్మకు ఉందా అని మాట్లాడతారు. అందుకే అది తెలుసుకోండి. మీరు పెట్టారు పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించండి. దేవుడి పిల్లలు, సేవకులు కూడా అబద్ధాలు ఆడేసి బూతులు ఆడుతున్నారు. మళ్ళీ అదే నోటితో దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీరు దీవించబడును గాక అని చెప్తున్నారు. నేను కళ్ళారా చూసి ఏడవాలా, ఏంటి అగ్నిజ్వాల వంటి ఆత్మ వీళ్ళకి లేక వీళ్ళు అలా చేస్తున్నారని బాగా అర్థమైంది. అందుకనే మనము ఎప్పుడైతే దేవుని శక్తిని, అభిషేకాన్ని పొందుకుంటామో, వివేచన ఆత్మని, కృపావరాల్లో వివేచన ఆత్మ ఉంది. దేవుడు నా కలలో ఇచ్చారు ఆ వివేచన ఆత్మ. ఏకాంతంలో ప్రార్థన చేస్తున్నప్పుడు 40 రోజులు కూడా దానివల్ల వాళ్ళ కోసము చెప్పకుండానే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ విషయాలు ఏంటి అన్ని కూడా క్రియల రూపంలోనే దేవుడు నాకు కనిపించేలా చేపిస్తాడు. నేను ఉంటుండగా క్రియలు పోనేదో చూడటమో లేకపోతే చేయడమో కాదు, వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ క్రియలు ఏంటి,
నా ఎదురుగుండానే నాకు కనిపించేలాగా వాళ్ళు ప్రవర్తించేలాగా దేవుడు చూపిస్తూ ఉంటాడు. చూస్తే ప్రార్థనలు ఎలా ఉంటాయి, వాళ్ళైతే డబ్బు కోసము ధనాపేక్షతో ఆ నోట్లోంచి బూతులు అన్నమాట, ఇష్టం వచ్చినట్టు అటు దీవించినట్టు అప్పుడే ప్రార్థన చేసి వస్తారు, మళ్ళీ అందరినీ దీవించినట్టు యాక్టర్ లాగా. చూడండి ఎంత దారుణం. ఎందుకు ఈ మాటలు రాయిపించారా నాకు అప్పుడు ఆ సిచ్యుయేషన్ చూసి ఆ పరిస్థితులు చూసి అప్పుడు దేవుడు అనే వాక్యం అనేది చూపిస్తూ ఉంటారు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసము కత్తియకు దాన్ని కొనసాగించబడదని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెం ముందు ఓపికతో పరిగెట్టాలి. పందెంలో ఓపిక ఎందుకు పరిగెట్టాలి? ఆ జీవ కిరీటం ఇస్తాడు ఆయన. యువగాలు దేవునితో ఉండడానికి దేవుడు ఆశపడతాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషక్తుడా నాయన, నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో ప్రభా ఎంతవరకు నాయన మాతో మాట్లాడి ప్రభా నా తండ్రి నాయన అయా తండ్రి నీ అక్షయమైన కిరీటాన్ని మేము పొందుకోవడానికి మితముగా ఉన్నాము అని చెప్తున్నారు ప్రభా. 19 రంగమందు ఆయా పరిగెత్తున అప్పుడు నాయన ఆయా పరిగెత్తుదురు గాని ఒక్కరే బహుమానం పొందుకుంటారని చెప్తున్నావు ప్రభా. ఆ ఒక్కరిలో మేము ఉండడానికి మీరు సహాయం తెచ్చండి అయా. ఈ గ్రామ ప్రజల్ని అటు విధంగా దీవించండి. ఏలియా మనవంటి వాడే స్వభావం గలవాడే గాని ఆసక్తితో ప్రార్థన చేశాడయ్యా. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు నాయన. అయ్యా నా తండ్రి విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్నా ప్రభా. అగ్ని అభిషేకం అటువంటి కార్యాలు చేయడానికి మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే అంటున్నావు నాయన. నమ్మవారి ఈ సూచక్రియలు చేస్తానంటున్నా ప్రభా. అట్టి కృపను నా ప్రభా ఈ గ్రామ ప్రజలకి మా కుటుంబాలకి అయా నా తండ్రి ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో మా తండ్రి నాయన వారికి నాయన ప్రతి ఒక్కరికి లోబడుతున్న ప్రతి ఒక్కరికి మీరు దాయి చేస్తున్నందుకు, మీరు మహిమ పొందుకుంటున్నందుకు అయా తండ్రి నాయన మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అయా నీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సదా కాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.